నమస్తే అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఫిబ్రవరి 17వ తేదీన రానున్న సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా? ఒకవేళ కనిపించకపోతే మనం చేయవలసిన అవసరం ఉందా లేదా? అసలు సూర్యగ్రహణం అంటే ఏంటి? ఏ విధమైన సూర్యగ్రహణము ఈ ఫిబ్రవరి 17వ తేదీన మనకు కనిపిస్తూ ఉన్నది. అన్ని విషయాలను డీటెయిల్డ్‌గా ఈ వీడియోలో చెప్పబడుతోందండి. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? ప్రారంభిద్దామా? మీ అందరికీ తెలుసు కదండీ! ఫిబ్రవరి 17వ తేదీన మనకు సూర్యగ్రహణం అన్నది ఒకటి ఉంది. కానీ ఈ సూర్యగ్రహణం ఇండియాలో లేదండి. భారతదేశంలో ఈ సూర్యగ్రహణం కనిపించడం లేదు. అసలు ఈ గ్రహణం అంటే ఏంటి? ఎందుకు వస్తోంది? భారతదేశంలో కనిపిస్తుందా? ఈ గ్రహణ సమయంలో మనము గ్రహణ సూతకాన్ని పాటించాలా? పూజలు చెయ్యొచ్చా? చేయకూడదా? జ్యోతిష్య ప్రకారంగా దీని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అన్న అన్ని విషయాలను మనము ఈ వీడియోలో చూద్దాం. అందరూ సిద్ధంగా ఉన్నారా అండి? ఓకే. సూర్యగ్రహణం అనేది మనకు కొత్త విషయం ఏమీ కాదు. మనం చాలా గ్రహణాలు చూసాము. అలానే గ్రహణ సమయంలో మంత్రజపం చేయడం కూడా చాలా శ్రేష్టం, సిద్ధి పొందుతుంది అనేసి మనందరికీ తెలిసిన విషయమే. అవునా? ఈ సూర్యగ్రహణం అనేది అమావాస్య రోజున చంద్రుడు భూమి మరియు సూర్యుడికి మధ్యకు వచ్చినప్పుడు సూర్యుడి మీద చంద్రుని యొక్క నీడ పడుతుంది. అప్పుడు మనకు సూర్యుడు పూర్తిగా లేదా కొంత భాగం కనిపించకుండా పోతారు. దీనినే సూర్యగ్రహణం అని అంటారు. ఇది భయం కలిగించే విషయం కాదు. చెడు సంకేతము కాదు. ప్రకృతి నియమాల ప్రకారం జరిగే ఒక సంఘటన మాత్రమే. ఈ గ్రహణాలనేటివి పూర్తి గ్రహణం ఉంటుంది. అర్ధ సూర్యగ్రహణం, వలయాకార సూర్యగ్రహణం. ఇప్పుడు 17వ తేదీన మనకు వస్తున్న సూర్యగ్రహణం వలయాకార సూర్యగ్రహణం. అంటే వలయాకార సూర్యగ్రహణం మీకు ఈ పేరులోనే అర్థమవుతుంది కదా! వలయ రూపంలో వలయంగా ఉంటుంది. పూర్తిగా కప్పబడదు. అర్ధము కప్పబడదు. కానీ సూర్యుని చుట్టూ వలయాకారంలో ఉంటుంది. అంటే చంద్రుడు భూమికి కొంచెం దూరంగా ఉంటాడు. అందువలన చిన్నగా కనిపిస్తాడు. సూర్యుడు పెద్దగా కనిపిస్తాడు. దీనివల్ల ఫలితం ఏంటంటే సూర్యుడు పూర్తిగా కప్పబడడు. చుట్టూ ఒక అగ్ని వలయంలాగా వెలుగు మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. దీనినే రింగ్ ఆఫ్ ఫైర్ సోలార్ ఎక్లిప్స్ అని అంటారు. ఎందుకంటే సూర్యుడి చుట్టూ ఒక అగ్ని వలయం అంటే రింగ్ లాగా ఉంది కాబట్టి దీన్ని రింగ్ ఆఫ్ ఫైర్ సోలార్ ఎక్లిప్స్ అని అంటారు. ఓకేనా? ఈ వలయాకార సూర్యగ్రహణం ఫిబ్రవరి 17, 2026వ సంవత్సరంన వస్తోంది. కానీ ఈ గ్రహణం ఎక్కడ కనిపిస్తుందో కూడా తెలుసుకోండి. గ్రహణం లేకుండా మేము ఇవన్నీ చెయ్యాలి, జ్యోతిష శాస్త్రం ప్రకారం చెయ్యాలి, ఇవి చేయాలి, అవి చేయాలి అనేసి డబ్బుని వృధా చేసుకోకండి. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. ఈ గ్రహణం కనిపించే ప్రాంతాలేవంటే అంటార్కిటికా, దక్షిణాఫ్రికా, దక్షిణ అమెరికాలోని కొన్ని ప్రాంతాలు మాత్రమే. భారతదేశంలో సూర్యుడు సాధారణంగానే కనిపిస్తాడు. అందులో ఎటువంటి మార్పులు లేవు. గ్రహణ సమయాల్లో గ్రహణ సమయంలో ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి ఈ సమయాల జ్ఞానం కోసం మాత్రమే గ్రహణం మధ్యాహ్నం తరువాత ప్రారంభమవుతుంది. అలానే గ్రహణం సమయంలో కొన్ని సాంప్రదాయాలను పాటిస్తారు కదా! అది ఈసారి మీరు
ఎక్కడ గ్రహణం ఉన్నా మేము ఈ సాంప్రదాయాలు పాటిస్తాము అనుకున్న వారే పాటించండి. లేదా ఆ సమయంలో మంత్ర జపం చేసుకోండి. పూజలు ఆపాల్సిన అవసరం లేదు. గ్రహణ సూతకం లేదు. వంట చేయకూడదు అన్న నిషేధం లేదు. ఈసారున్న గ్రహణానికి ఆలయాలు ముయ్యాల్సిన అవసరం కూడా లేదు. కానీ మానసికంగా మీరు మంత్ర జపం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. సూతకం లేకపోయినా కొంతమంది మంత్ర జపం చెయ్యాలా అని అడుగుతారు. అవునా? సూతకం లేకపోయినా కొంతమంది నమ్మక అనుసారము మంత్ర జపం, ధ్యానము, భజనలు చేస్తారు. ఇవి మీ యొక్క వ్యక్తిగత నమ్మకం, మనసుకు శాంతి కోసం. కానీ తప్పనిసరి అయితే కాదు. ఈ గ్రహణం మనకు భారతదేశంలో కనిపించదు కాబట్టి శాస్త్రీయంగా ఏ ఇబ్బందులు లేవు. ఆరోగ్యానికి హానికరం కాదు. భయపడవలసిన అవసరం లేదు. సూర్యుడిని నేరుగా కూడా చూడొచ్చు. అలానే భారతదేశంలో ఈ గ్రహణం లేదు కాబట్టి ప్రమాదాలు అస్సలు లేవు. అలానే గ్రహణం అని చెప్పగానే చాలామంది భయపడిపోతుంటారు. గ్రహణం అన్నది భయపడవలసిన విషయం ఏమీ కాదండి. మన ఆత్మను పరిశీలించుకునే అవకాశం. కాబట్టి దయ ఉంచి ఈ గ్రహణం మనకు భారతదేశంలో కనిపించదు కాబట్టి, చెప్పిన ప్రాంతాలలోనే కనిపిస్తుంది కాబట్టి, మీరెవరు భయపడవలసిన అవసరం లేదు. అలానే పూజలు, పునస్కారాలు ఏవి ఆపాల్సిన అవసరం లేదు. అవి చేస్తూనే మీరు చక్కగా మానసిక మంత్ర జపం చేసి కూడా శక్తిని స్వీకరించొచ్చు. అలానే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌కి. మీలాగే చాలామంది ఈ విషయాలను తెలుసుకొని వారు కూడా ముందు జాగ్రత్తను వహిస్తారు. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. స్వస్తి.